హాయ్ అండి. వెల్కమ్ టు వీక్షాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పొటాటో ఎగ్ కర్రీ అండి. కుక్కర్ రెసిపీ అండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆనియన్స్, టొమాటో, ఎగ్స్, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ముందుగా బాండీ పెట్టుకొని మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. సో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నవి కొంచెం నాట్లు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతున్నాయండి. ఎప్పుడైతే మనం సాల్ట్ వేస్తామో ఆనియన్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. రేపు ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుందాం. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను పసుపు అనేది. నేను ఒక 1/2 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. దాన్ని మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేద్దాం. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే అది బాండీకి అంటుకుంటుంది. కొద్దిగా కర్రీ లీవ్స్ వేసుకోండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా అండి. నేనైతే సింగిల్ పొటాటో తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు. మీ ఇష్టం, మీరు ఇంకొక పొటాటో తీసుకుంటే ఇంకొకటి తీసుకోవచ్చు. అది బాగా మిక్స్ చేసి కొంచెం సేపు మగ్గబెడదాం. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేద్దామండి. పొటాటో అనేది కొంచెం కుక్ అవుతుంది ఆయిల్లో. సో ఇప్పుడు మూత తీసి చూడండి, పొటాటో కుక్ అయింది, ఆయిల్ కూడా సెపరేట్ అయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామండి. నేను ఒక బిగ్ సైజు టొమాటో తీసుకున్నాను. దాన్ని వేసుకొని కొంచెం సాట్ చేసుకుందామండి. ఇది కూడా ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేద్దామండి. చూడండి, టొమాటో కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
అలానే పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మీరు ఇందులోనే కావాలి అంటే కొద్దిగా వెంటనే కారం కూడా వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఇప్పుడు బాగా కలపండి మొత్తం. చూడండి, ఆల్రెడీ పొటాటో కూడా బాగా కుక్ అయింది, బాగా మగ్గినాయండి ఆయిల్లోను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత అటు ఇటు తిప్పేయకండి, జాగ్రత్తగా కొంచెం కలపండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను, సో అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలా అని ఎక్కువ వేస్తే మరి ఉప్పు కసం అయిపోతుందండి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకోవాలండి. బాగా మిక్స్ చేయండి మొత్తం. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసి విజిల్ పెడదామండి. నేను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వేస్తానండి. నేను మంటని కొంచెం హై కాదు, అలానే మీడియం ఫ్లేమ్ కాకుండా 2 విజిల్స్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేస్తాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి వేడి తగ్గిన తర్వాత లిడ్ ఓపెన్ చేద్దామండి. ఆల్రెడీ చల్లయిందండి కొద్దిగాను. సో మూత ఓపెన్ చేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెడదామండి. కొద్దిగా వాటర్ ఉంది. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ వరకు పెట్టుకుని నేనైతే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టాను. మీకు ఆల్రెడీ మొత్తం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. చూడండి, మొత్తం కర్రీ అంతా బాగా కుక్ అయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి మీకు. ఇప్పుడు మీరు చాప్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, వేడి వేడి
ఆలు పొటాటో కర్రీ, వేడి వేడి ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవడానికి త్వరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, వేడి వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.